వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పది అనేది పాత ఫిలాసఫీ. వ్యక్తులతో కూడిందే వ్యవస్థ అనేది కొత్త ఫిలాసఫీ. అయితే అది వ్యవస్థ అయినా రాజకీయ పార్టీ అయినా వ్యక్తులు లేకుండా మనుగడ సాగించలేదనేటువంటిది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 175 స్థానాలకి 151 స్థానాలు సాధించి విజయ పతాకం ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలహీన పడిపోయింది? నియోజకవర్గాల్లో క్యాడర్ ఉన్న పోటీ చేయడానికి కొన్ని నియోజకవర్గాల్లో లీడర్ లేని దుస్థితి రోజు రోజుకి ఆ పార్టీకి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఒక్కసారి ఇటువైపు లుక్ వేయండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత ఎంతమంది నాయకులను కోల్పోయారు అనేది ఒకసారి చూద్దాం. అయితే ఎవరు వెళ్ళినా పర్లేదు, జగనన్న ఉంటే చాలు అని మాట్లాడేటువంటి కొంతమంది వైకాపా నాయకులకి కార్యకర్తలకి ఇప్పుడు మనం చూపించబోయేటువంటి నాయకులకి సంబంధించి వారెంత బలవంతులో, వారు వైకాపాను వదిలిన తర్వాత ఆ పార్టీ ఎంత బలహీన పడిపోయిందో ఒకసారి చూద్దాం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన మొట్టమొదటిసారి 1999 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు వరుసగా 3 సార్లు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి చెంత చేరారు. 2012లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో మళ్ళీ 4వ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూటమి గాలిలో ఓడిపోయారు. 2019లో మళ్ళీ వైకాపా తరపు నుంచి గెలిచారు. అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈయన. 2024లో కూటమి గాలిలో మళ్ళీ ఓటమి చెందారు. 2019లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2.5 సంవత్సరం మాత్రమే ఈయన్ని మంత్రిగా కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత వైకాపా అధినేతకి ఈయనకి మధ్య అనేక డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఈయన ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఈయన ఎంత బలమైన నేత అంటే ఒంగోలు జిల్లా మొత్తాన్ని శాసించినటువంటి నేత ఒకనొకప్పుడు. సో ఇప్పుడు ఈయన లేని లోటు ఆ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. బాచిన కృష్ణ చైతన్య, సన్ ఆఫ్ బాచిన చెంచుగరటయ్య, కేర్ ఆఫ్ అద్దంకి నియోజకవర్గం. అద్దంకి నియోజకవర్గంలో ఈయన తండ్రి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అత్యంత బలమైనటువంటి నేత, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య గారు 2019 ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గారి చేతిలో ఓటమి చెందారు. అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో బలంగా వైకాపా కోసం పనిచేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన తీసేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి స్థానికేతరుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం వలన కృష్ణ చైతన్య గారు పార్టీ మారిపోయారు ఎన్నికలకు ముందే. సో ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో వైకాపా నుంచి పోటీ చేయడానికి అభ్యర్థే దొరకని పరిస్థితి. బలమైన అభ్యర్థి. అద్దంకి నియోజకవర్గం చరిత్రలో ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం తప్ప మిగతా సామాజిక వర్గాలు ఎవ్వరూ ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్రే లేదు. సో అదే సామాజిక వర్గానికి చెందిన ఈ బలమైన కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకోవడం వలన ఆ నియోజకవర్గంలో ఇంకా దశాబ్ద కాలం వెతికిన బలమైన నేత దొరకరు. ఆమంచి కృష్ణమోహన్ చీరాల మాజీ ఎమ్మెల్యే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బలమైన నేతగా నియోజకవర్గంలో నిలదొక్కున్నారు. తన సొంత సామాజిక వర్గం కేవలం 8,000 ఓట్లు మాత్రమే ఉన్న నియోజకవర్గంలో 2014లో రెండోసారి మళ్ళీ చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తమ సామాజిక వర్గ బలం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఏకైక నేత ఆమంచి కృష్ణమోహన్ గారు. మరి ఈయన 2014లో ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలోకి వెళ్ళి 2019 సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన చేరికతోటి 2019 ఎన్నికలకు ముందు వైకాపాకి చేరికలు భారీగా పెరిగినాయి. అనూహ్యంగా ఆయన దురదృష్టవశాత్తు కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత
మళ్ళీ కొన్నాళ్ళ పాటు పచ్చూరు నియోజకవర్గానికి వైకాపా ఇన్ఛార్జిగా కొనసాగారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకున్న తరుణంలో పచ్చూరు నుంచి టికెట్ ఎడం బాలాజీ గారికి కేటాయించారు వైసీపీ. ఆ తర్వాత చీరాల టికెట్ ఈయనకే ఇస్తామని చెప్పినప్పటికీ కర్ణం కృష్ణమూర్తి గారి కుమారుడికి ఇవ్వడంతో ఈయన పార్టీ మరి కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కి వెళ్ళినప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో 50,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి గొప్ప లీడర్ ఆయన. సో ఇలాంటి నేత చీరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దొరకడం కష్టం. సో ఆయన్ని కోల్పోయారు. నెక్స్ట్ మాగుంట శ్రీనివాసరెడ్డి. ఈయన ఒంగోలు పార్లమెంట్లో అనేక సార్లు ఎంపీగా గెలిచారు. వాళ్ళ అన్నయ్య మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒంగోలులో గతంలో ఎంపీగా పనిచేశారు. నక్సలిట్ల కాల్పులు చనిపోయారు. తర్వాత వారి వదిన గారు కూడా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఈయన బలమైనటువంటి నేతగా ఈయన ఒంగోలులో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయేసరికి ఈయన పార్టీ మారి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అంటే ఈ కుటుంబం గతం నుంచి కాంగ్రెస్ కుటుంబం. సో జగన్మోహన్ రెడ్డి గారి చెంత చేరారు, అక్కడ గెలిచారు. 2019లో 24 సీటు ఇవ్వకపోతే టీడీపీకి వెళ్ళి గెలిచారు. సో ఇలాంటి నేతని ఒంగోలు పార్లమెంట్కి తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు. ఎక్కడి నుంచో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చి పోటీ చేయించడం వల్ల చాలా దెబ్బతిన్న పరిస్థితి ఒంగోలు జిల్లా వ్యాప్తంగా వైకాపా. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు అత్యంత బలమైనటువంటి నేత అయిన. ఆనం కుటుంబం అంటే నెల్లూరులో ఒక బ్రాండ్ ఉన్నటువంటి కుటుంబం. మరి అలాంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోల్పోయారు వైకాపా. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరించారు ఆయన. సో అలాంటి నేత రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడంతో మరి 2019లో బలంగా జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడటం, చివరికి మరి ఆయన వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. వెంకటగిరి ఆత్మకూరు 2 నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2 నియోజకవర్గాల బలమైన పట్టుంది వీళ్ళకి, ఆనం కుటుంబానికి. నెక్స్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా బలమైన నాయకుడు. ఈయన ఎంత బలమైన నేత అంటే 2009 కాంగ్రెస్ గెలిచారు, 2014కి ఈయన వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యారు, వైసీపీ నుంచి గెలిచారు, 2019 మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. వరుసగా గెలుచుకుంటూ వచ్చారు ఈయన. 2024 వచ్చేసరికి ఎన్నికలకు సంవత్సరం ముందే ఈయన పొమ్మలు లేక పొగబెట్టారు. ఈయన పార్టీ మారిపోయారు. ఇదే నెల్లూరు రూరల్ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. చాలా బలమైన నేత. అలాంటి బలమైన నేతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు ఇక్కడ. నెక్స్ట్ ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈయన గురించి చెప్పాలంటే 2004, 2009, 2012 జగన్మోహన్ రెడ్డి గారి కోసం బై ఎలక్షన్స్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజీనామా చేసి 12లో కూడా వైసీపీకి వచ్చి గెలిచారు. 14 ఓడిపోయారు దురదృష్టవశాత్తు. 19 ఎమ్మెల్యే గెలిచారు. చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇవ్వపోయేసరికి పార్టీ మారిపోయారు. సో ఇలాంటి బలమైన నేతని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోవడం ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బగా మారింది. అదే ఉదయగిరి నియోజకవర్గంలో ఇలాంటి నేత జగన్మోహన్ రెడ్డి గారికి దొరకటం అంత ఈజీ కాదు. నెక్స్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అతిపెద్ద పారిశ్రామికవేత్త. ఒంగోలు జిల్లా వ్యాప్తంగా వైకాపాకి పెద్ద ఎత్తున ఆర్థికంగా ఉపయోగపడిన నేత అయినా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజ్యసభ సభ్యులుగా వైకాపా నుంచి ఆయన ఎంపికయ్యారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆయనతో విభేదించారు, బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండవా కప్పుకున్నారు. ఇదే నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయ పతాకం ఎగరేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆవిడ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 10 సంవత్సరాల్లో దొరకదు. ఆ ప్రాంతంలో ఆర్థికంగా బలవంతులు, సామాజికంగా బలవంతులు, ప్రజల్లో మంచి పేరు ఉంది, ఎక్కడ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి అయినా. సో ఇలాంటి ప్రభాకర్ రెడ్డి గారిని కోల్పోవటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టం. కిలార్ రోసయ్య గారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి పొన్నూరు నుంచి గెలిచారు. పొన్నూరు అసెంబ్లీ అంటే సామాజిక వర్గం పరంగా అన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి ప్రస్తుతం రాజకీయంగా కంచుకోవటంగా మారింది. ఇక్కడ ధూళిపాల నరేంద్ర గారు, అంతకుముందు ఆయన నాన్నగారు,
వరుసగా ఏకగ్రీవం గెలుచుకుంటూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో అలాంటి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా విజయం సాధించారు. మరి ఆయనకి ఇష్టం లేకుండానే గుంటూరు పార్లమెంట్ తీసుకొచ్చి ఆయన పోటీ చేయించి ఆయన ఓటమి కారకులయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వైకాపాకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. సో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న గుంటూరు జిల్లాలో కిలార్ రోసే లాంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేతలు వైకాపాలో ఉండటం 2019 ఎన్నికలకి వారు అదృష్టమైనప్పటికీ 24 తర్వాత వారు కోల్పోవటం ఇక్కడ వారికి పెద్ద మైనస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మర్రి రాజశేఖర్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం 2004లో ఇండిపెండెంట్గా గెలిచారు. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్తోనే. మరి 2009లో ఓటమి చెందారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వైకాపాలో జాయిన్ అయ్యారు. 2014లో మళ్ళీ వైకాపా నుంచి ఓటమి చెందారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డ్రాప్ అయ్యారు. విడుదల రజనీ గారు పోటీ చేశారు అక్కడ వైకాపా నుంచి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆవిడకి సపోర్ట్గా పనిచేశారు. సో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని ఆయన నమ్మించారు. ఎమ్మెల్సీ కూడా లాస్ట్ 1 ఇయర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు చిలకలూరుపేట. ఇవ్వకపోయేసరికి ఆయన కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీకి ఆ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అసలు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నేతలు దొరకడం చాలా కష్టం. సో ఇక్కడ ఈయన్ని కోల్పోయారు. మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లె నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మోపిదేవి వెంకటరమణ గారు బలమైనటువంటి నేతే. కానీ అనగాని సత్యప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఈయన ఆధిపత్యం నియోజకవర్గంలో పడిపోయింది. 2009లో ఈయన మొట్టమొదటిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. సో మొత్తానికి మోపిదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా ఆయన విచారణ ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్ళి వచ్చారు. సో మరి ఈయన్ని కోల్పోవడం ఆయన దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం. ఈ నియోజకవర్గంలో రేపల్లి నియోజకవర్గంలో ఇలాంటి నేతలు ఇక భవిష్యత్తులో దొరికేటువంటి పరిస్థితి ఉండదు ఆ పార్టీ. జంగా కృష్ణమూర్తి గారు బీసీ నేత, గురిజాల నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయనకి మరి అంత ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. సో గురిజాల లాంటి ప్రాంతంలో ప్రస్తుతం కాసుమహేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గంలో ఇలాంటి బలమైన నేతను కోల్పోవటం ఖచ్చితంగా ఆ పార్టీకి దెబ్బే. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే రాజకీయంగా కమ్మ సామాజిక వర్గందే పెత్తనం. అలాంటి దగ్గర ఇలాంటి బీసీ నేతలను కోల్పోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బని చెప్పాలి. నెక్స్ట్ మద్దాలగిరి. ఇక రాజకీయాలు అయిన అత్యంత దురదృష్టవంతుడు. తెలుగుదేశం పార్టీలో అలాగే ఉన్నట్టయితే ఈరోజు మంత్రిగా ఉండేవారు వైశ్య సామాజిక వర్గం నుంచి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి మద్దాలగిరి గారు గుంటూరు 1 టౌన్ తూర్పు నియోజకవర్గంలో ఓటమి చెందారు అతి తక్కువ ఓట్లతో. 2019లో ఇదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మళ్ళీ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 2014లో తూర్పు నియోజకవర్గం ఓటమి, 2019లో పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపు గుంటూరు. ఆ రోజు కనుక పార్టీ మారకుండా ఉన్నట్టయితే, అలాగనే తెలుగుదేశంలో ఉన్నట్టయితే ఈరోజు ఆయన మంత్రిగా ఉండేవారు. సో ఆయన్ని పార్టీలోకి తీసుకొని కనీసం ఒక కార్యకర్త కూడా ఇచ్చే వాల్యూ ఆయనకి ఇవ్వకపోవడంతో చివరికి ఆయన రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయాడు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు దళిత నేత, బలమైనటువంటి నేత ఉమ్మడి గుంటూరు జిల్లాలో. గతంలో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కాంగ్రెస్ పార్టీలో. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేతని కోల్పోవటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ ఉమ్మడి గుంటూరు జిల్లాలో. నెక్స్ట్ ఇక ఉండవల్లి శ్రీదేవి గారు చివరి నిమిషం వరకు చాలా లాయల్టీగా ఉన్నారు. ఎన్నికలకి ఒక 6 months ఉంది అనుకునే సమయంలో అప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి క్రాస్ ఓటింగ్ వేసిన నేపంతో వైకాపా పెద్ద ఎత్తున ఇవ్వడం మీద ఆయన కార్యాలయాల మీద దాడికి ప్రయత్నించారు వైకాపా కార్యకర్తలు. దళిత నేత, భర్త కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, డాక్టరు, వృత్తిరీత్యా ఉన్నత విద్యావంతురాలు. అసెంబ్లీలో సైతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలతోటి ముంచెత్తారు. సో అలాంటి ఉండవల్లి శ్రీదేవి గారిని కోల్పోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా దెబ్బని చెప్పొచ్చు. సామినేని ఉదయభాన్ గారు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. ఈయన గురించి చెప్పాలంటే చాలా బలమైనటువంటి రాజకీయ నాయకులు, మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్, పిలిస్తే పలికే నేత, ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబిలిటీగా ఉంటారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.
2004లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు, ఆయన చీఫ్ విప్గా పనిచేశారు. 2009 ఓడిపోయారు, 2014 ఓడిపోయారు, 2014 వైకాపా నుంచి ఓటమి చెందారు, 2019లో మళ్ళీ వైకాపా నుంచి విజయం సాధించారు. అప్పటికి సీనియర్ ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అలాంటి ఆయన్ని కాదని పేర్నాని గారు లాంటి వారికి మంత్రి పదవి ఇవ్వటం, ఈయన్ని అవమానాలకు గురి చేయటం. సో ఎన్నికల తర్వాత ఇక సామినేని ఉదయభాను గారు కూడా వైకాపాకి భవిష్యత్తు లేదని నిర్ధారించుకొని జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇలాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 దశాబ్దాలైనా ఇలాంటి నాయకుడిని తయారు చేసుకోలేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అలాంటి నేతను కోల్పోయారు వైకాపా ఇక్కడ. నెక్స్ట్ ఇకపోతే యార్లగడ్డ వెంకట్రావు గారు, ప్రస్తుతం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈయన 2019లో గన్నవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో, స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో బలంగా పనిచేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ గారిని ఎంకరేజ్ చేయటం, సో ఆయనకి నియోజకవర్గ పెత్తనం ఇవ్వటం, అవన్నీ చేయడంతో ఈయన మనసు బాధపడి వైకాపా అధికారంలో ఉన్న సమయంలోనే రాజీనామా చేసినట్టు వచ్చి టీడీపీలో జాయిన్ అయిన డైనమిక్ లీడర్ అయిన ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేత, సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేత. ఇలాంటి నాయకుడిని కోల్పోవటం జగన్మోహన్ రెడ్డి గారి ఆ వైకాపాకి నిజంగా దురదృష్టం అని చెప్పాలి, పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, సో కార్యకర్తలకి అందుబాటులో ఉండే వ్యక్తి, ఆర్థికంగా బలమైన వ్యక్తి, సౌమ్యుడు. అలాంటి నేతను కోల్పోవటం వైకాపాకి పెద్ద మైనస్. నెక్స్ట్ ఇకపోతే వల్లభనేని బాలశౌరి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఆయన పార్లమెంట్కి. కొన్ని చోట్ల ఓటమి, కొన్ని చోట్ల గెలుపు. తెనాలి పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. నర్సాపేట పోటీ చేశారు, ఓటమి చెందారు. తర్వాత గుంటూరు పార్లమెంట్ పోటీ చేశారు, ఓటమి చెందారు. 2019లో మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024లో మళ్ళీ అదే మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా రిపీట్. 2024లో మళ్ళీ ఇదే మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపీగా బరిలోకి దిగారు, గెలుపొందారు. ఎక్కడైనా పోటీ చేయడానికి వెనకాడినటువంటి వ్యక్తి. మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, తెనాలి, ఈ 4 పార్లమెంట్లో పోటీ చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి బలమైనటువంటి నేతని కోల్పోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మైనస్. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వల్లభనేని బాలశౌరి గారు. సో నెక్స్ట్ ఇకపోతే వసంత కృష్ణప్రసాద్ గారు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం మైలవరం శాసనసభ్యులుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019లో మైలవరం శాసనసభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు. వాళ్ళ నాన్నగారు వసంత నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ పొలిటీషియన్. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆర్థికంగా బలవంతుడు, సౌమ్యుడు. సో అలాంటి వసంత కృష్ణప్రసాద్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం ఆ పార్టీకి అతి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆళ్ళ నాని గారు, ఏలూరు నియోజకవర్గంలో బలమైన నేత, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. సో 2004, 2009 2 పర్యాయాలు గెలిచారు. 2014లో ఓటమి చెందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 3సారి ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించారు. ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి యాంటీగా పనిచేసి, అంటే యాంటీ టీడీపీగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నేత ఆయన అనేక దశాబ్దాల పాటు. సో ఈయన పోయిన తర్వాత వైకాపా నుంచి ప్రస్తుతం అక్కడ బలంగా పోటీ చేసే అభ్యర్థి లేరు. అలాంటి నేతను వైకాపా కోల్పోవడం ఇక్కడ పెద్ద మైనస్. నెక్స్ట్ ఇకపోతే గ్రంథి శ్రీనివాస్ గారు, భీమవరం నియోజకవర్గం, 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేత. సో ఇలాంటి నేతను కోల్పోవటం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇకపోతే కొత్తపల్లి సుబ్రారెడ్డి గారు, నరసాపురం నియోజకవర్గం, 1989, 1994, 1999, 2004, 2012 5 పర్యాయాలు నరసాపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో నరసాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా గెలిచారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇలాంటి నాయకుని కోల్పోవటం వైసీపీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఆ నియోజకవర్గంలో మకుటంలో మహారాజు ఈయన. కొత్తపల్లి సుబ్బారెడ్డి అంటే తెలియని వ్యక్తులు లేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. మరి అలాంటి నేతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాపాడుకోలేకపోయింది. ఇది పెద్ద మైనస్. ఇకపోతే కొండేటి చిట్టిబాబు,
పి గన్నవరం నియోజకవర్గం. సో ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఎస్సీ యువతలో మంచి పట్టున్నటువంటి నాయకుడు. ఇదే పి గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నుంచి ఆయన గతంలో 2019 ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలాంటి నేతను కోల్పోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. పెండెం దొరబాబు, ఇకపోతే పిఠాపురం నియోజకవర్గం 2004లో బీజేపీ నుంచి పోటీ చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఆ తర్వాత 2019లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత పట్టున్నటువంటి నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సో మరి అలాంటి నాయకుడిని పిఠాపురం నియోజకవర్గంలో కోల్పోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అలియాస్ అవంతి శ్రీనివాసరావు, అవంతి కాలేజెస్ ఉన్నాయి ఆయనకి. ఈయన మొట్టమొదటిసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు భీమిలి నుంచి. ఆ తర్వాత 2014లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంపీకి గెలిచారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఇదే భీమిలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. 2024లో ఓటమి. ఆ తర్వాత ఈయన పార్టీకి రాజీనామా చేసి వైకాపాకి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఆర్థికంగా బలమైన నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సో ఇలాంటి నేతను వైకాపా కాపాడుకోలేకపోవడం ఇక్కడ అది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో. నెక్స్ట్ ఇకపోతే ఎంవివి సత్యనారాయణ గారు మరి 2019లో వైజాగ్ నుంచి ఎంపీగా గెలిచారు ఆయన. మరి అలాంటి నేతను కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్లో చాలా పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే పంచకర్ల రమేష్ గారు సీనియర్ పొలిటీషియన్. 2009లో పంచకర్ల రమేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు మొట్టమొదట ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి యలమంచిలి నియోజకవర్గంలో. మరి ఆ తర్వాత 2014లో మళ్ళీ ఆయన పెందుర్తి నుంచి గెలిచారు. 2019లో ఓటమి చెందారు. ఆ తర్వాత వైకాపాలో జాయిన్ అయ్యారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు. సో 2024 వచ్చేసరికి ఆయన జనసేన పార్టీ తరపు నుంచి ప్రస్తుతం పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన బలమైన నేత. యలమంచిలి, పెందుర్తి 2 నియోజకవర్గాల్లో బలమైన పట్టున్న నేత. సో అలాంటి నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు ఆయన కంచుకోట. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో మంత్రిగా పనిచేశారు. 2019లో కడప పార్లమెంట్ పోటీ చేశారు. టీడీపీ తరపు నుంచి ఓటమి చెందారు. 2024 ప్రస్తుతం ఆయన బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో చాలా బలమైన నేత జమ్మలమడుగు నియోజకవర్గంలో. అలాంటి నేతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవటం ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద మైనస్. ఇకపోతే గుమ్మనూరు జయరాం గారు ఈయన 2014, 2019 ఆలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని ఆలూరు నుంచి తప్పించి ఇంకొక నియోజకవర్గానికి ప్రకటించాలనుకున్న క్రమంలో ఆయన వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. గుంతకల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2024లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చాలా బలమైనటువంటి నేత గుమ్మనూరు జయరాం గారు. 2009లో ప్రజారాజ్యం తరపు నుంచి మొట్టమొదటిసారి పోటీ చేసి అక్కడ ఓటమి చెందారు. ఆ తర్వాత 14, 19, 24 వరుసగా 3 సార్లు గెలిచారు. గుంతకల్లు, ఆలూరు 2 నియోజకవర్గంలో బలం ఉన్న నేత. సో ఇలాంటి నేతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వెలగపల్లి వరప్రసాద్ గారు ఈయన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డు. సో గూడూరు నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఆ తర్వాత ఆయన్ని వైకాపాకు రాజీనామా చేశారు. చివరి నిమిషంలో బీజేపీలో జాయిన్ అయ్యి తిరుపతి ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. సో ఈయన కూడా బలమైన నేత, విద్యావేత్త. సో ఇలాంటి వ్యక్తులు కోల్పోవడం వైకాపాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. ఇకపోతే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి రాజకీయాలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. వైకాపాని ఒక ఊపిరి పోశారు ఆ పార్టీకి. సో అలాంటి షర్మిల గారు మరి 2024 ఎన్నికలకు ముందు దూరం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించడం
పెద్ద మైనస్ అయింది. ఆయనకి ఇంట్లోనే ఓ వ్యతిరేకత మొదలైంది. సో ఆవిడ వైఎస్ఆర్ టీపీ పెట్టారు, తెలంగాణలో ఫెయిల్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. ప్రస్తుతం కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, దాదాపు 1,00,000 పైగా ఓట్లు సాధించారు. సో చెల్లిని కోల్పోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఇకపోతే లాస్ట్గా విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ బంధువు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 60% విజయసాయి రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్లానింగు బలంగా ఉపయోగపడాయని చెప్పాలి. 2019లో చాలామంది నాయకుల్ని పార్టీలోకి తీసుకొని వచ్చి సాధారణంగా గౌరవంగా ఆహ్వానించి వారితో పోటీ చేయించి పార్టీ మీద విశ్వాసాన్ని కల్పించి కొత్త నాయకులు తయారు చేయడంలో, ఇతర పార్టీలో ఉన్న బలమైన నాయకులు వైకాపాలో తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. 2024 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి రాజకీయాలకి బ్రేక్ ప్రకటించారు. సో ఇక ఈయన లేని లోటు ఆ పార్టీకి ఎవ్వరు భర్తీ చేయలేంది. సో ఇది ఇక మొత్తానికి చూస్తే ఈ నాయకులందరూ కూడా అత్యంత బలమైనటువంటి నేతలు. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాళ్ళు, వారికి ఆ నియోజకవర్గాల్లో స్వతహాగా ఓటు బ్యాంక్ ఉన్న నేతలు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలమైన నేతలు. అలాంటి బలమైన నేతలను కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కంచు కోటని తానే కూల్చుకుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఒక శిఖరాన్ని కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తన చేజేతుల తన శిఖరాన్ని, రాజకీయ శిఖరాన్ని తానే కూల్చుకున్నాడని చెప్పుకోవచ్చు. మరి చూశారు కదా, మరొక ఎపిసోడ్తో మరొక వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 టీవీ.